యేసయ్యా 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 నన్ను గమనించినావా నన్ను విడిపించినావా నన్ను గమనించినావా నన్ను నడిపించినావా యేసయ్యా 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 హల్లెలూయా యేసయ్యా యేసయ్యా కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో నన్ను గమనించినావా నన్ను నడిపించినావా ఓ నన్ను గమనించినావా నన్ను నడిపించినావా యేసయ్యా 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 అందరూ లేచి నిలబడదామా హల్లెలూయా యేసయ్య ప్రాణంగా నిన్ను నన్ను ప్రేమించి తన ప్రాణాన్ని మనకు అర్పించాడు కనపరచు సహోదరుడు సహోదరి యేసయ్యా 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 నిన్నే నిన్నే నే కొలుతూనయ్యా నీవే నీవే నా రాజువయ్యా నిన్నే నిన్నే నే కొలుతూనయ్యా నీవే నీవే నా రాజువయ్యా యేసయ్యా 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 ఓ యేసయ్యా 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 ఓ యేసయ్యా యేసయ్యా స్వరమెత్తి నోరారా యేసయ్యా 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 మరణ ఛాయలో మెరిసిన నీ ప్రేమ నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప మరణ ఛాయలో మెరిసిన నీ కృప నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప నన్ను బలపరచెనయ్యా నిన్నే ఘనపరతునయ్యా నన్ను యేసయ్యా నిన్నే ఘనపరతునయ్యా యేసయ్యా నువ్వు ఉన్న చోటే ప్రభువును స్తుతించు సహోదరుడా సహోదరి హల్లెలూయా ఓ యేసయ్యా హల్లెలూయా యా నిన్నే నిన్నే నే కొలుతూనయ్యా నీవే నీవే నా రాజువయ్యా నిన్నే నిన్నే కొలుతూనయ్యా నీవే నీవే నా రాజువయ్యా యేసయ్యా
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా వంచన వంతెన ఒరిగిన భారాన పొసగక విసిగిన విసిరే కెరటాన వంచన ఒరిగిన భారాన పొసగక విసిగిన విసిరే కెరటాన కలలా కడ తెచ్చినావా నీ వలలో నన్ను మోసినావా కలలా కడ తెచ్చినావా సిలువలో నన్ను మోసినావా యేసయ్యా యేసయ్యా హల్లెలూయా ప్రతి నోరు తెరవాలి ప్రభువా సిలువలో నన్ను మోసావు నా పాప భారాన్ని మోసావు నాయన యేసయ్యా యేసయ్యా ఓ యేసయ్యా ఓ yes Lord యేసయ్యా 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 నిన్నే 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 నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా నిన్నే నిన్నే నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా యేసయ్యా 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 నా అతిశయము నీవే నా ఆనందము నీవే నా ఆరాధనా నీవే నా అతిశయము నీవే నా ఆనందము నీవే నా ఆరాధనా నీవే నా అతిశయము నీవే నా ఆనందము నీవే నా ఆరాధన నీవే పాడాలి నా అతిశయము నీవే నా ఆనందము నా ఆరాధన నీవే జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే నా ఆత్మలో అనుక్షణం నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే నా ఆనందము నీవే నా ఆరాధనా రెండు చేతులు పైకెత్తి నా అతిశయము యేసయ్యా నీవే అతిశయము యేసయ్యా నా ఆనందము నీవే నా ఆరాధన మనస్ఫూర్తిగా హృదయాంతరంలో నుంచి ఆత్మతో సత్యముతో యేసయ్య ఆలకిస్తున్నాడని నమ్మికతో నా ఆనందము నీలోనే నా ఆరాధన నీ అతిశయమయ్యా నీవే నీవే నా ఆరాధన
అతిశయము, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే, నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, నీ తోటలోని ద్రాక్షవల్లితో నన్ను వంటు కట్టి స్థిరపరచావా, నీ తోటలోని ద్రాక్షవల్లితో నన్ను వంటు కట్టి స్థిరపరచ, జ్యోతిర్మయుడా ప్రతి స్వరము ప్రభు విను. నిజముగా నిజముగా ప్రభును స్తుతిద్దాం. జ్యోతిర్మయుడా, జ్యోతిర్మయుడా, నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే, నా జ్యోతిర్మయుడా, నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే, నా ఆత్మలో అనుక్షణం, నా ఆత్మలో అనుక్షణం నా అతిశయమో నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే, నా అతిశయమో నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే, మరలా నా అతిశయమో నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. తండ్రి కుమార పరిశుద్ధాత్ముడా, మా అతిశయము నీవే నాయనా, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. యేసయ్యా నేనయ్యా అసలు నేరస్తుడును, యేసయ్యా నేనేనయ్యా అసలు శిక్షను అనుభవించవలసింది, యేసయ్యా నేనేనయ్యా ఆ మరణానికి అప్పగించవలసి ఉంది, నేనేనయ్యా, కానీ నన్ను తప్పించావు నాయనా, అయ్యా కానీ నన్ను విడిపించావు నాయనా, అయ్యా నేను బంధించబడి ఉన్న నన్ను నా బంధకాలు తెంచివేసావు నాయనా, నరకము సమీపంగా వస్తున్నప్పుడు ఆ నరకము నుండి నన్ను విడిపించావు నాయనా, అమాంతంగా నన్ను పట్టుకుని నీ కౌగిట్లో దాచిపెట్టి నువ్వు గాయపరచబడ్డావు నాయనా, నువ్వు నిందించబడ్డావు నాయనా. కోడి తన పిల్లలను కాచినట్లుగా, కోడి తన పిల్లలను కాచినట్లుగా, తన రెక్కలలోకి తీసుకున్నట్లుగా అయ్యా నన్ను తీసుకున్నావు ప్రభు, నన్ను దాచావు నాయనా, నన్ను కాచావు నాయనా. నాలో ఉన్న అపవిత్రత, నాలో ఉన్న బలహీనత, నాలో ఉన్న పాపము తెలిసిన వాళ్ళు ఎవరు క్షమించరు నాయనా, ఎవరు కూడా హక్కును చేర్చుకోరు నాయనా, ఎవరు నన్ను రక్షించరు నాయనా, ఎవరు 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 కూడా నాకు బదులుగా నీ వల్లే మరణానికి అప్పగించబడరు నాయనా. పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా, నన్ను పవిత్రపరచు, సిలువను నువ్వు కాచిన రక్తముతో నన్ను కడుగు, శుద్ధీకరించు, అరికాలు మొదలుకు నడినెత్తి వరకు నన్ను కడుగయ్యా, కడుగయ్యా. సిల్వలో నాకై కాచెను యేసు రక్తము, సిల్వలో నాకై కాచెను యేసు
రక్తము శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము యేసు రక్తము ప్రభు యేసు రక్తము యేసు రక్తము ప్రభు యేసు రక్తము అమూల్యమైన రక్తము యేసు రక్తము అమూల్యమైన రక్తము యేసు రక్తము నీతిమంతులుగా చేయు యేసు రక్తము నీతిమంతులుగా చేయును యేసు రక్తము దుర్నీతినంత బాపును యేసు రక్తము దుర్నీతినంత పాపును యేసు రక్తము ప్రభు యేసు రక్తము నా యేసు రక్తము ప్రభు యేసు రక్తము యేసు రక్తము అమూల్యమైన రక్తము యేసు రక్తము అమూల్యమైన రక్తము యేసు రక్తము ప్రభు యేసుక్రీస్తు దివ్య నామం పేరట మీ అందరికీ షలోమ్. బాగున్నారా? బాగున్నా అన్నవారు గట్టిగా చప్పట్లు కొడతారా? రైట్, అందరం కలిసి ఒక గీతాన్ని పాడదాం, ఆ తర్వాత మిగిలిన కార్యక్రమంలోకి వెళ్దాం. సాంగ్ నెంబర్ 656, మరణము నుండి ప్రాణమును, కన్నీళ్ళ నుండి కన్నులను కాపాడిన నా యేసయ్య, కరుణించిన నా యేసయ్య అనే గీతాన్ని కలిసి పాడదాం. మరణము నుండి ప్రాణమును, కన్నీళ్ళ నుండి
నుండి కన్నులను, మరణము నుండి ప్రాణమును, కన్నీళ్ళ నుండి కన్నులను కాపాడిన నా యేసయ్యా, కరుణించిన నా యేసయ్యా, కాపాడిన నా యేసయ్యా, కరుణించిన నా యేసయ్యా, 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 నా యేసయ్యా, 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 నా యేసయ్యా. మరణము నుండి ప్రాణమును, కన్నీళ్ళ నుండి కన్నులను, మరణము నుండి ప్రాణమును, కన్నీళ్ళ నుండి కన్నులను, బాధల నుండి బ్రతుకును, పాతాళము నుండి ప్రాణమును, బాధల నుండి బ్రతుకును, పాతాళము నుండి ప్రాణమును, బాధల నుండి బ్రతుకును, పాతాళము నుండి ప్రాణమును, తప్పించిన నా యేసయ్యా, బ్రతికించిన నా యేసయ్యా, తప్పించిన నా యేసయ్యా, నన్ను బ్రతికించిన నా యేసయ్యా, 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 నా యేసయ్యా, 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 నా యేసయ్యా. ప్రాణమును, కన్నీళ్ళ నుండి కన్నులను, మరణము నుండి ప్రాణమును, కన్నీళ్ళ నుండి కన్నులను, ఆరిపోకుండా ఆత్మను, ఆరిపోకుండా కొనసాగించిన నా యేసయ్యా, నడిపించిన నా యేసయ్యా, ఆగిపోకుండా ఆత్మను, ఆగిపోకుండా పరుగును, ఆగిపోకుండా ఆత్మను, ఆగిపోకుండా పరుగును, కొనసాగించిన యేసయ్యా, నడిపించిన నా యేసయ్యా, కొనసాగించిన యేసయ్యా, నన్ను నడిపించిన నా యేసయ్యా, 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 నా యేసయ్యా, 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 నా యేసయ్యా. ప్రాణమును, కన్నీల నుండి కన్నులను, మరణము నుండి ప్రాణమును, కన్నీల నుండి కన్నులను.
జారిపోకుండా పాదమును, కృంగిపోకుండా హృదయమును బలపరిచిన నా యేసయ్య, ఓదార్చిన నా యేసయ్య. హృదయమును జారిపోకుండా పాదమును, కృంగిపోకుండా హృదయమును బలపరచిన నా యేసయ్యా, ఓదార్చిన నా యేసయ్యా, బలపరచిన నా యేసయ్యా, నన్ను ఓదార్చిన నా యేసయ్యా, 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 నా యేసయ్యా, 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 నా యేసయ్యా. ఓ మరణము నుండి ప్రాణమును, కన్నీల నుండి కన్నులను, మరణము నుండి ప్రాణమును, కన్నీల నుండి కన్నులను కాపాడిన నా యేసయ్యా, కరుణించిన నా యేసయ్యా, కాపాడిన నా యేసయ్యా, కరుణించిన నా యేసయ్యా, 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 నా యేసయ్యా, 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 నా యేసయ్యా, 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 నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా. దేవునికి మహిమ కలుగును గాక. Any other song, Sunil? అందరం కలిసి నన్ను విడిపించిన, నన్ను రక్షించిన, నన్ను క్షమించిన, నన్ను కరుణించిన నా యేసుకే స్తోత్రము అనే గీతాన్ని కలిసి పాడదాం. నన్ను రక్షించిన, నన్ను క్షమించిన, నన్ను కరుణించిన
యేసుకే స్తోత్రము, నా క్రీస్తుకే వందనము, నా యేసుకే స్తోత్రము, నా క్రీస్తుకే వందనము. నన్ను విడిపించిన, నన్ను రక్షించిన, నన్ను క్షమించిన, నన్ను కరుణించిన నా యేసుకే స్తోత్రము, నా క్రీస్తుకే వందనము, నా యేసుకే స్తోత్రము, నా క్రీస్తుకే వందనము. సంఖ్యల చేత బంధించబడి ఉన్నా, పాపపు సంఖ్యల చేత బంధించబడి ఉన్నా, నన్ను చూచి నన్ను చేరి, నన్ను చూచి నన్ను చేరి విడిపించిన దైవమా, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తుతి స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తుతి స్తోత్రం. నన్ను విడిపించిన, నన్ను రక్షించిన, నన్ను క్షమించిన, నన్ను కరుణించిన నా యేసుకే స్తోత్రము, నా క్రీస్తుకే వందనము, నా యేసుకే స్తోత్రము, నా క్రీస్తుకే వందనము. పాపపు కొడల చేత నన్ను గాంచి వెల చెల్లించి రక్షించిన దైవమా, పాపపు కొడల చేత తను నిన్ను కనగునా, పాపపు కొడల చేత కన్ను నిన్ను కనకున్నా, నన్ను గాంచి వెల చెలించి, నన్ను గాంచి వెల చెలించి రక్షించిన దైవమా, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తుతి స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తుతి స్తోత్రం. నన్ను విడిపించిన, నన్ను విడిపించిన, నన్ను రక్షించిన, నన్ను రక్షించిన, నన్ను క్షమించిన, నన్ను క్షమించిన, నన్ను కరుణించిన, నన్ను కరుణించిన నా యేసుకే స్తోత్రము, నా క్రీస్తుకే వందనము, నా యేసుకే స్తోత్రము, నా క్రీస్తుకే వందనము, నా యేసుకే స్తోత్రము, నా క్రీస్తుకే వందనము, నా యేసుకే స్తోత్రము, నా క్రీస్తుకే వందనము. ఇప్పటి వరకు చక్కగా పాటలు పాడుతూ ప్రభువును స్తుతించారు. ఓ చక్కని సందేశం కూడా మీరు వినబోతున్నారు. కాబట్టి మీ స్థలాల్లో కూర్చోాల్సిందిగా కోరుతున్నాను. ప్రతి ఒక్కరూ చక్కగా మీ స్థలాల్లో కూర్చోండి. వాస్తవంగా రేపు ఉదయం 4 గంటలకు సన్ రైజ్ సర్వీస్, కానీ ఇన్ని గంటల ముందే మీరందరూ రావడం నిజంగా అద్భుతం, దేవునికి మహిమకరం. మీలో కొంతమంది 6 గంటలకే వచ్చేసారు, కొంతమంది 7 గంటలకు వచ్చేసారు. ఈ విధంగా మీరు ఎంతగా దేవుణ్ణి ప్రేమిస్తున్నారో మీరు రావడం ద్వారా తెలియచేశారు. దేవుడు మనల్ని చూసి ఎంతో సంతోషిస్తున్నాడు, అందులో సందేహం లేదు. చిన్న ప్రార్థన చేసిన తర్వాత మీరు చక్కని సందేశాన్ని వినబోతున్నారు. సిద్ధంగా ఉండాల్సిందిగా కోరుతూ ఉన్నాను. ప్రార్థన, నా సతీమణి, నా భార్య ప్రార్థన చేస్తూ ఉండగా అందరం కూడా ప్రార్థనలోకి విద్దాం.
సృష్టికర్త సర్వాధికారి అయిన దేవా, మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. అల్ఫా ఒమేగా మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా. పునరుద్ధాన దినమున్న తండ్రి ప్రభా, మేము నాయన తండ్రి మరి ఈ యొక్క స్టేడియంలో జరిపించాలని నాయన ఆలోచన ఇచ్చి ఉన్నారు. మీకు వందనములు స్తోత్రములు నేను అనేక మందిని నా తండ్రి ప్రవాహం వలె తీసుకొని వస్తున్నందుకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సమస్త కార్యమునైనా నీకు మహిమకరముగా జరగాలి ప్రభా. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. పరిశుద్ధాత్ముడా నీకు వందనములు స్తోత్రములు ప్రభా. ప్రతి ఒక్కరిని మీరు దర్శించవలసిందిగా కోరుచున్నా, నీ కృపలో భద్రపరచవలసిందిగా కోరుచున్నామయ్యా. నాయన తండ్రి, ప్రాణంలో ఉన్నవారు నా తండ్రి రాకపోకల్లో నాయన మీ సహాయాన్ని మెండుగా అనుగ్రహించండి. దుష్టుడు ఎక్కడ ముట్టకున్నట్లు సహాయం చేయండి ప్రభా. క్షేమకరముగా నాయన తండ్రి ప్రభా వారు వచ్చుటకు సహాయం చేయండి తండ్రి ప్రభా. ఇక్కడ పాల్గొంటున్న ప్రతి ఒక్కరూ నా తండ్రి ప్రభా, అలాగనే నా తండ్రి నీ పనుల్లో నా తండ్రి ప్రభా నిమగ్నమై ఉన్న వారిని అందరినీ కూడా మీరు నాయన అత్యధికమైన కృపతో నాయన మీ వారి చుట్టూ కంచె వేసి కాపాడండి. దుష్టుడు ఎక్కడ ముట్టకున్నట్లు సహాయము చేయండి ప్రభా. మీకు వందనములు స్తోత్రములు. ఐ నీడ్ యువర్ ప్రేషియస్ ప్రజెన్స్ ఓ లార్డ్. ఈ యొక్క స్థలములో నాయన మీ పరిశుద్ధ సన్నిధి నిలిచి ఉంటకు సహాయము చేయండి. పరిశుద్ధాత్మని సన్నిధి కమ్ముకున్నట్టుకు కృప చూపించమని, మీ కాపుదల భద్రత మెండుగా అనుగ్రహించమని, దైవజనులకు ఆయన రెండింతల ఆత్మశక్తిని అనుగ్రహించిన ఆయన నా తండ్రి ప్రభా స్తుతించినప్పుడు నాయన ఆరాధించినప్పుడు వాక్యం ప్రచురించినప్పుడు అన్ని విషయాల్లో ప్రభా మీరు అత్యధికంగా నాయన తోడుగా ఉండి నడిపించమని, సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకే సమర్పించుకుంటూ యేసు నామములో యేసనే శక్తిగల నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. రైట్, మరొకసారి మీ అందరికీ షలోం. దయచేసి మీ స్థలాల్లో కూర్చోండి. ఒక గంట సేపు చక్కని సందేశం మీరు స్క్రీన్లో చూడబోతున్నారు. అదే సమయంలో సందేశం అయిపోయిన తర్వాత 2-3 అవర్స్ మీరు రెస్ట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. లేదా ఇలాగే కంటిన్యూ చేద్దామంటే పాటలు పాడుతూ ప్రభువును స్తుతిస్తూ ఈ రాత్రంతా, అఫ్కోర్స్ దేవునితో ఒక రాత్రంతా గడపడం మనకు అలవాటే కదా. కాబట్టి మరికొన్ని గంటలు మనం దేవుని సన్నిధిలో గడపటం ఆశీర్వాదం. ఈ సమయంలో ఈ సందేశాన్ని జాగ్రత్తగా వీక్షించాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. దయచేసి మీ బైబిల్లో తెరవండి. మత్తయి సువార్త 27:49 వచనం చదువుతున్నాను. తక్కిన వారు ఊరకుండుడి, ఏలియా అతన్ని రక్షింపవచ్చునేమో చూద్దామనిరి. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు 2గా చినిగెను. భూమి వనకెను, బండలు బద్దలాయెను, సమాధులు తెరవబడెను. నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. వారు సమాధులలో నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తరువాత పరిశుద్ధ పట్టణములో ప్రవేశించి అనేకులకు ఆకపడిరి. శతాధిపతియు అతనితో కూడా యేసునకు కావలి ఉన్నవారును భూకంపమును జరిగిన కార్యములన్నిటినీ చూచి మిక్కిలి భయపడి నిజముగా ఈయన దేవుని కుమారుడు అని చెప్పుకొనిరి. యేసునకు ఉపచారము చేయుచు గలిలయ నుండి ఆయనను వెంబడించిన అనేక మంది స్త్రీలు అక్కడ దూరము నుండి చూచుచుండిరి. వారిలో మగ్దలేని మరియయు, యాకోబు, యోసే అను వారి తల్లి అయిన మరియయు, జబదయి కుమారుల తల్లియు ఉండిరి. విచారకరం ఏమిటంటే, యేసుక్రీస్తు సిలువ పైన మరణిస్తున్నప్పుడు యేసుక్రీస్తు కొరకు ప్రాణాలైనా ఇచ్చేస్తాము అని ప్రగల్భాలు పలికినటువంటి శిష్యులు ఎవ్వరూ కూడా యేసుక్రీస్తు దగ్గరలో ఎక్కడా కనిపించలా. ఆయన సిలువ వేయబడినప్పుడు ఆయన తల్లి, కొంతమంది స్త్రీలు మాత్రమే యేసుక్రీస్తు దగ్గర ఉన్నారు. ఒకే ఒక్క శిష్యుడు, యేసు బహుగా ప్రేమించిన శిష్యుడు, యేసును బహుగా ప్రేమించిన శిష్యుడు, అతడే శిష్యులందరికంటే చిన్నవాడు యోహాను. అనగా యోహాను సువార్త రాసినవాడు, యోహాను పత్రికలు రాసినవాడు, ప్రకటన గ్రంథము రాసినవాడు యోహానే. ఆ యోహాను ఒక్కడే
శిలువ దగ్గర యేసు మరణిస్తున్నప్పుడు ఉన్నాడు. ఆ యోహానుకే యేసుక్రీస్తు తన తల్లిని అప్పగించాడు. ఇప్పుడు యేసు శిలువ పైన ప్రాణము విడిచాడు. ఇక లాభం లేదు. నేను ఎంతకాలం ఇలా రహస్య క్రైస్తవునిగా ఉంటాను? ఎంతకాలం రహస్య శిష్యుడిగా నేను మిగిలిపోతాను? ఇదే అనుకూలమైన సమయము, నేను బయటకు రావాల్సిందే అని చెప్పి అప్పటి వరకు రహస్యంగా ఉన్నటువంటి ఒక శిష్యుడు బయటకు వచ్చాడు. మీకు తెలుసా ఆ శిష్యుడు ఎవరో? ఎప్పుడైనా ఆ శిష్యుని గురించి మీరు విన్నారా? 12 మంది శిష్యుల గురించి మనం విన్నాం, కానీ యేసుక్రీస్తు మరణించిన తరువాత బయటపడిన శిష్యుడి గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? బైబిల్లో ఈ విషయాలు రాయబడి ఉన్నాయి. చూద్దాం రండి. యోహాను సువార్త 19వ అధ్యాయము 38వ వచనము. అటు తరువాత యూదుల భయము వలన రహస్యముగా యేసు శిష్యుడైన అరిమతయ యోసేపు తాను యేసు దేహమును తీసుకొని పోవుటకు పిలాతునొద్ద సెలవు అడిగెను. పిలాతు సెలవిచ్చెను గనుక అతడు వచ్చి యేసు దేహమును తీసుకొని పోయెను. ఇప్పుడు మరలా మత్తయి సువార్త 27వ అధ్యాయము కొంచెం వివరంగా మనం చదవబోతున్నాం. అక్కడ మనం చదివింది ఏమిటి? సమాజానికి భయపడినటువంటి శిష్యుడు, మనుషులకు భయపడినటువంటి శిష్యుడు, క్రీస్తు బ్రతికి ఉన్నప్పుడు క్రీస్తుకు సాక్షిగా జీవించలేనటువంటి శిష్యుడు. ఆ శిష్యుడు ఏం చేశాడో కొంచెం వివరంగా మత్తయి సువార్త 27వ అధ్యాయము రండి చదువుదాం. 57వ వచనము. యేసు శిష్యుడుగానున్న అరిమతయు యోసేపు అను ఒక ధనవంతుడు సాయంకాలమైనప్పుడు వచ్చి పిలాతునొద్దకు వెళ్ళి యేసు దేహమును తనకిమ్మని అడుగగా పిలాతు దానిని అతనికి అప్పగింప ఆజ్ఞాపించెను. యోసేపు ఆ దేహమును తీసుకొని శుభ్రమైన నారబట్టతో చుట్టి తాను రాతిలో తొలిపించుకొనిన క్రొత్త సమాధిలో దానిని ఉంచి సమాధి ద్వారమునకు పెద్ద రాయి పొర్లించి వెళ్ళిపోయెను. సడన్ గా ప్రత్యక్షమయ్యాడు ఓ రహస్య శిష్యుడు. ఎప్పుడు? యేసుక్రీస్తు మరణించిన తరువాత. ఏ ప్రాంతం వాడు? అరిమతయ అనే ప్రాంతానికి చెందినవాడు. అరిమతయ అనే ప్రాంతము ఎఫ్రాయిము మన్యములో ఉన్నది, అనగా సమూయేలు పుట్టినటువంటి ప్రాంతము. సమూయేలు పుట్టినటువంటి ప్రాంతానికి చెందినటువంటి అరిమతయ యోసేపు. ఎవరు ఇతడు? యేసుక్రీస్తును నమ్మినవాడే. మరి ఇన్ని సంవత్సరాలు ఎందుకు బయటపడలా? భయం. రహస్యంగానే తన విశ్వాసాన్ని కొనసాగించాడు. కాబట్టి రాత్రి 3 విషయాలు మీతో పంచుకోవాలి అని ఆశిస్తూ ఉన్నాను. ఏమిటి ఆ 3 విషయాలు? సాక్ష్యముతో సమస్య, సమాజముతో సమస్య, సమయముతో సమస్య. ఈ 3 విషయాలు మీ ముందుకు తీసుకురాబోతున్నాను. యోసేపు జీవితంలో మనం తెలుసుకునే లేదా నేర్చుకునే 3 విషయాలు మీ ముందుకు తీసుకురాబోతున్నాను. మొదటిగా సాక్ష్యములో సమస్య. మరలా మిమ్మల్ని యోహాను సువార్త 19వ అధ్యాయం వైపు తీసుకెళ్ళాలి. ఎందుకంటే అక్కడ యోహాను అతని వ్యక్తిత్వం ఏమిటో రాశాడు. మత్తయి రాయలా. మత్తయి సువార్తలో ఆ యోసేపు యొక్క వ్యక్తిత్వము కనిపించదు, కానీ యోహాను సువార్తలో ఆ యోసేపు యొక్క వ్యక్తిత్వము కనిపిస్తుంది. ఆ వ్యక్తి యొక్క తత్వము, వ్యక్తిత్వము ఏమిటది చూద్దాం రండి. అటు తరువాత యూదుల భయము వలన రహస్యముగా యేసును వెంబడించే శిష్యుడు. ఉన్నారా మన మధ్య ఈ రాత్రి ఎవరైనా? నువ్వు నిజంగా క్రీస్తును వెంబడించే వ్యక్తివైతే, క్రీస్తును విశ్వసిస్తున్న వ్యక్తివైతే, నువ్వు ధైర్యంగా ప్రభు కొరకు సాక్షిగా జీవించాలి. ఎవడైనా నువ్వు నన్ను మనుషుల ఎదుట ఒప్పుకోకపోయినట్లయితే ఆ వ్యక్తిని బట్టి నేను పరలోకంలో నా దేవదూతల ఎదుట నేను కూడా
ఒప్పుకోను. అనేక సందర్భాల్లో మనం ఉద్యోగం చేస్తున్న చోట, బంధువుల మధ్య, శుభకార్యాలకు వెళ్ళినప్పుడు, పని చేస్తున్న చోట, వ్యాపారం చేస్తున్న చోట, నువ్వు క్రైస్తవుడివి, క్రీస్తును నమ్ముతున్నావు అని ఇతరులకు తెలియకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటావో. కనీసం నీ ఆఫీస్లో ఒక క్రైస్తవ క్యాలెండర్ కూడా పెట్టడానికి ధైర్యం చేయవు. నీ టేబుల్ పైన పరిశుద్ధ గ్రంథాన్ని ఉంచటానికి కూడా ధైర్యం చేయవు. వాక్యానికి, బైబిల్కి సంబంధించినది ఏది కూడా నీ ఇంట్లో కానీ, నీ ఆఫీస్లో కానీ, నీ టేబుల్ పైన కానీ, నీ డెస్క్లో కానీ ఎక్కడా కనిపించనివ్వు. ఆదివారం మందిరానికి వస్తూ ఉన్నట్లయితే ఎంత జాగ్రత్త తీసుకుంటావో. నీ చేతిలో బైబిల్ ఎవరైనా చూస్తారేమో అని చెప్పి బైబిల్ని ఎన్నెన్ని పాలిథిన్ కవర్లలో జాగ్రత్తగా దాచిపెడతావో. ఎందుకు ఇలా చేస్తున్నావు? యేసుక్రీస్తు నీ కోసం రహస్యంగా శిలువలో మరణించలేదే? నువ్వు నేను బహిరంగంగా చేసిన పాపిష్టి పనుల వల్ల యేసుక్రీస్తు రహస్యంగా దెబ్బలు తినలేదే? రహస్యంగా పిడిగుద్దులు తినలేదే? రహస్యంగా కొట్టబడలేదే? రహస్యంగా గాయపరచబడలేదే? రహస్యంగా కోడాలతో కొట్టబడలేదే? రహస్యంగా ఆయన సిలువ మోయలేదే? రహస్యంగా ఆయన సిలువ వేయబడలేదే? పాపిష్టి మనుషులమైన మన కొరకు యేసుక్రీస్తు బహిరంగంగా కొట్టబడ్డాడు. నడి బజార్లో ఈడవబడ్డాడు. నడి బజార్లో యేసుక్రీస్తును నానా రకాలుగా తన్నారు. గెంటేవాళ్ళు గెంటారు, తన్నేవాళ్ళు తన్నారు, నెట్టేవాళ్ళు నెట్టారు, హేళన చేసేవాళ్ళు హేళన చేశారు. ఆ సిలువను మోస్తూ ఆయన అటు ఇటు తూలుతూ పడిపోతూ ఉంటే మరలా లేవనెత్తి మరలా సిలువను మోయించి ఆ భయంకరమైనటువంటి సిలువ భారాన్ని ఆయన మీద వేశారు. ముఖం మీద ఉమ్మేవారు ఉమ్మేశారు. ముఖానికి గుడ్డ కప్పి, గుడ్డి చెప్పు, నువ్వు ప్రవక్తవు కదా, ఎవరు గుద్దారో చెప్పు, హేళన చేశారు. ఆఖరికి 4 రోడ్లు కలిసేటటువంటి చోట ఉన్నటువంటి కల్వరి కొండపైన పబ్లిక్గా శపితమైనటువంటి సిలువ మరణానికి యేసుక్రీస్తును అప్పగిస్తే బహిరంగంగానే ప్రపంచంలో ఉన్న అన్ని మరణ శిక్షల కంటే బహు తీవ్రమైనది, బహు అవమానకరమైనది సిలువ పైన మరణించటం. అది శపితమైన మరణం. అది శాపగ్రస్తులకు, తీవ్రమైన నేరస్తులకు విధించేటటువంటి శిక్ష. ఈ భూమి మీద సిలువ మరణము కంటే బహు భయంకరమైనది, బహు శపితమైనది మరొక మరణం లేదు. అటువంటి మరణాన్ని దేవుడే నిన్ను ప్రేమించిన పుణ్యానికి బహిరంగంగా నీ కోసం ప్రాణాలు అర్పిస్తే త్రాగడానికి నువ్వు సిగ్గుపడలా, భార్య ఉన్నప్పటికీ, బిడ్డలు ఉన్నప్పటికీ తిరగడానికి నువ్వు సిగ్గుపడలా, నీ ఆరోగ్యం పాడవుతుందని తెలిసినప్పటికీ కూడా సిగరెట్లు బహిరంగంగా తాగడానికి తెగించావు కానీ సిగ్గుపడలా, అబ్బాయితో తిరగడానికి, అమ్మాయితో తిరగడానికి ఏమాత్రం సిగ్గుపడలా, పనికి మాలిన బూతు సినిమాలు చూడడానికి సిగ్గుపడలా, తిరగకూడని చోట్ల తిరగడానికి, తినకూడని వాటిని తినడానికి, త్రాగకూడని వాటిని త్రాగడానికి, గొడవలు పడ్డానికి, తన్నడానికి, తన్నులు తినడానికి సిగ్గుపడలా. నువ్వు ఏ తప్పు చేశావో ఆ తప్పు బహిరంగంగానే చేశావు, నిర్భయంగా చేశావు, ధైర్యంగా చేశావు. పాపము చేసేవాడు సాధారణంగా ఆ పాపం చేసేటటువంటి అలవాటుకు బానిసైన వాడు నిర్భయంగా పాపం చేస్తున్నాడు. సహోదరుడా, సహోదరి, నువ్వు పాపం చేస్తున్నప్పుడు, తప్పుడు పనులు చేస్తున్నప్పుడు, తప్పుడు స్థలాలకు వెళ్తున్నప్పుడు, తప్పుడు మనుషులతో తిరుగుతున్నప్పుడు నువ్వు నిర్భయంగా తిరిగేస్తున్నావు, పాపం చేసేస్తున్నావు. పాపం చేయడానికి సిగ్గుపడని నీవు, తప్పుడు పనులు చేయడానికి సిగ్గుపడని నీవు, జీవము కలిగిన యేసుక్రీస్తుకు సాక్షిగా జీవించడానికి సిగ్గుపడ్డాం. అడుగుతున్నాను, అది ధర్మమా? నీకోసం ప్రాణం పెట్టిన, నిన్ను క్షమించటానికి సిలువ మరణాన్ని కూడా నెత్తిన వేసుకున్నటువంటి జీవము కలిగిన, ప్రేమ కలిగిన ఆ దేవాది దేవుని కుమారుడిగా, కుమార్తెగా జీవించటానికి నేను ఆ దేవుణ్ణి సేవిస్తున్నాను. నా కోసం ప్రాణం పెట్టిన దేవుణ్ణి సేవిస్తున్నాను. నా కోసం రక్తము చిందించిన దేవుణ్ణి సేవిస్తున్నాను. సజీవమైనటువంటి దేవుణ్ణి సేవిస్తున్నాను అని చెప్పడానికి సిగ్గుపడుతున్నావు. అడుగుతున్నా,
సిగ్గు లేదు. ఆ విధంగా క్రీస్తును గూర్చి సాక్ష్యము చెప్పడానికి సిగ్గుపడుతున్న నీకు ధర్మమా అడుగుతున్నాను. ఆ రోజు హఠాత్తుగా బయటపడ్డాడు, హఠాత్తుగా బయటకు వచ్చాడు. ఎవరో తెలుసా? రహస్య శిష్యుడు. బ్రతుకున్నంత కాలము యేసుక్రీస్తుకి ఏమీ చేయలేకపోయాడు. బ్రతుకున్నంత కాలము యేసుక్రీస్తును మహిమపరచలేకపోయాడు. సహోదరుడా, సహోదరి, నువ్వు నేను క్రీస్తును సంతోషపరచాల్సింది, మహిమపరచాల్సింది మనం బ్రతికున్నప్పుడు, మనలో శ్వాస ఉన్నప్పుడు, మనం సజీవంగా ఉన్నప్పుడే క్రీస్తుకు సాక్షులుగా జీవించాలి, క్రీస్తును మహిమపరిచే వారిగా జీవించాలి. కానీ అరిమితయ ప్రాంతానికి చెందిన యోసేపు యేసు బ్రతికున్నంత కాలము ఎక్కడా కనిపించలా. రహస్యంగానే తన విశ్వాసాన్ని దాచిపెట్టుకుంటూ వచ్చాడు. క్రీస్తుకు సాక్షిగా జీవించవలసిన ఒక శిష్యుడు తన క్రైస్తవ్యాన్ని, క్రైస్తవ విలువలను, విశ్వాసాన్ని దాచిపెట్టేశాడు. ఉన్నారా ఈరోజు? నీవు కలిగి ఉన్న క్రైస్తవ విశ్వాసాన్ని దాచిపెట్టేస్తున్నావా? నువ్వు కలిగి ఉన్నటువంటి ఆత్మీయతను దాచేస్తున్నావా? నువ్వు చదువుతున్నటువంటి బైబిల్ను కూడా దాచిపెట్టేస్తున్నావా? అఫ్ కోర్స్, దయచేసి గమనించండి, కొన్ని గృహాల్లో కొంతమంది భర్తలకు ఇష్టం ఉండదు బైబిల్ చదవటం. అటువంటి సమయంలో అతనితో గొడవ పడడం ఇష్టం లేక, ఇంట్లో సమాధానం పాడు చేసుకోవడం ఇష్టం లేక, అటువంటి పరిస్థితుల్లో ఒకవేళ బైబిల్ని దాచిపెట్టి రహస్యంగా ప్రార్థన చేస్తున్నా, రహస్యంగా బైబిల్ చదువుతున్నా, నేను మాట్లాడుతున్న ఈ అంశము అటువంటి స్థితిలో ఉన్న వారికి వర్తించదు. కానీ నలుగురు ఏమనుకుంటారో అనేటటువంటి భయంతో, చిన్న చూపు చూస్తారేమో అనే భయంతో, అదే రెండవ సమస్య, సమాజముతో సమస్య. మొదటిగా సాక్ష్యముతో సమస్య. ఈరోజు నా ప్రియ సహోదరి, సహోదరుడా, యేసుక్రీస్తు నీ కొరకు బహిరంగంగానే దెబ్బలు తిన్నాడు, బహిరంగంగానే గాయపరచబడ్డాడు, బహిరంగంగానే నీ కొరకు, నా కొరకు శిలువ మీద మరణించాడు. దేవాది దేవుడయుండియు, నీతిమంతుడయుండియు, ప్రపంచాన్ని సృష్టించిన సృష్టికర్త అయ్యుండియు, నీలాంటి నాలాంటి పాపిష్టి వాడి కోసం యేసుక్రీస్తు బహిరంగంగానే గాయపరచబడితే, అంతేకాదండి, ఆయనను అర్ధనగ్నంగా ఊరేగించారండి. ఆయన వస్త్రాలు తీసివేసి చీట్లు వేసుకున్నారండి. నా చిన్న కొడుకు వయసు అప్పుడు 10 సంవత్సరాలు. బాత్రూంలోంచి బయటకు వస్తూ బాత్రూంలో స్నానం చేసి ఒక్కొక్కసారి టవల్ మర్చిపోతే వాడు కొంచెం తలుపు తెరిచి డాడీ టవల్ అంటాడు. సరేలేరా, నేను బిజీగా ఉన్నాను, బయటకు వచ్చి తీసుకో. లేదు డాడీ, టవల్ ఇవ్వండి. ఒరే, నేనే కదరా, డాడీనే కదరా, 10 ఇయర్సే కదరా, నువ్వు బయటికి రారా. నేను రాను. 10 ఇయర్స్ వాడికి డాడీ ముందే సిగ్గైతే, సహోదరుడా, సహోదరి, ప్రపంచాన్ని సృష్టించిన ఆ యేసయ్య బట్టలు బహిరంగంగా ఓడదీశారండి, అర్ధనగ్నంగా నిలబెట్టేశారండి, దేవాది దేవుణ్ణి వస్త్రహీనుణ్ణి చేసి పడేశారండి. ఎంత సిగ్గు, ఎంత అవమానం ఆయన నీ కొరకు, నా కొరకు భరించాల్సి వచ్చింది. ఎవరో తెలుసా? ఆయన ప్రపంచాన్ని సృష్టించిన సృష్టికర్త, ప్రపంచాన్ని పరిపాలిస్తున్న చక్రవర్తి. అటువంటి దేవుడు నువ్వు నేను చేసిన పాపిష్టి పనులను బట్టి, నీతి మాలిన జీవితం జీవిస్తున్నాం కాబట్టి, ఆనాడు ఆదాము అవ్వ పాపము చేసినప్పుడు వారు నగ్నంగా ఉన్నారని చెప్పి సిగ్గుతో, వారి సిగ్గును ఆకులతో కప్పుకుంటున్నారని చెప్పి జాలిపడినటువంటి ఆ యేసు ఏం చేశాడో తెలుసా? చర్మపు చొక్కాలు కుట్టించాడండి. తన బిడ్డలు సిగ్గుతో బాధపడుతుంటే చూడలేకపోయాడండి. తాను సృష్టించిన మనిషి దారి తప్పి సిగ్గుతో అలమటించిపోతూ ఉంటే, చేసిన తప్పులు బట్టి సిగ్గుతో అలమటించిపోతూ ఉంటే, దాన్ని కూడా చూడలేక యేసుక్రీస్తు వారికి చొక్కాలు, వస్త్రాలు కుట్టించాడండి. ఏ తప్పు చేయనటువంటి యేసు పాపిష్టి మనిషి కొరకు తాను అర్ధనగ్నంగా నిలవాల్సి వచ్చిందండి. అయినా నీ కొరకు, నా కొరకు ప్రాణం పెట్టడానికి ఆయన సిగ్గుపడలా. అర్ధనగ్నంగా నిలబడ్డానికి సిగ్గుపడలా, గాయపరచబడ్డానికి సిగ్గుపడలా.
ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరుడా సహోదరి, సిగ్గుపడుతున్నావా? నా దేవుడు యేసు అని చెప్పడానికి సిగ్గుపడుతున్నావా? నేను యేసు నమ్ముతున్నానని చెప్పడానికి సిగ్గుపడుతున్నావా? నేను క్రైస్తవుని అని చెప్పడానికి అడుగుతున్నాను, సిగ్గు లేదు? ఆనాడు శుక్రవారము యేసు మరణించిన తరువాత ఒక శిష్యుడు బయటకు వచ్చాడు. చచ్చిపోయిన తర్వాత బయటకు వచ్చాడు. అడుగుతున్నాను సహోదరుడా సహోదరి, నువ్వు చచ్చిపోయిన తర్వాత వచ్చి అంటారేమో, ఇతను ఎవరో తెలుసా మీకు? ఎవరు? యేసుక్రీస్తు నమ్ముకున్న విశ్వాసి. ఏం లాభం? నువ్వు చచ్చిపోయిన తర్వాత అంటారేమో, ఇతన్ని అన్య సాంప్రదాయాల ప్రకారము సమాధి చేయడానికి వీల్లేదు. ఎందుకని? మీకు తెలుసో లేదో, ఇతడు ప్రభువుని నమ్ముకున్నాడు. చచ్చిపోయిన తర్వాత చెప్పడం వల్ల లాభం ఏమిటి? చచ్చిపోయిన తర్వాత నలుగురు నీ గురించి సాక్ష్యం చెప్పడం వల్ల లాభం ఏమిటి? బ్రతికున్నప్పుడే ప్రభు కొరకు రోషం కలిగి జీవించాలి. బ్రతికున్నప్పుడే క్రీస్తుకు సాక్షిగా జీవించాలి. బ్రతికున్నప్పుడే నేను రక్షించిన రక్షకుణ్ణి ఈ లోకానికి నీ క్రియల్లో చూపించాలి. నేను యేసుని నమ్ముతున్నాను. ఎందుకు నమ్ముతున్నానంటే నా పాపములు క్షమించిన దేవుడు ఆయనే, ఈ పాపిష్టి మనిషిని మార్చిన వాడు ఆయనే అని నువ్వు ధైర్యంగా చెప్పగలగాలి. అది సాక్ష్యం అంటే. నువ్వు ఎక్కడ పని చేస్తున్నా, ఎక్కడ ఉద్యోగం చేస్తున్నా, ఎక్కడ చదువుతున్నా, క్రీస్తును దాపెట్ట మాకు, క్రైస్తవ్యాన్ని దాచిపెట్ట మాకు, సమాధి చేయి మాకు. ఒకనొక సమయంలో ఒక యవనస్తుడు ఆర్మీలో జాయిన్ అయ్యాడు. ఆర్మీలో జాయిన్ అవుతున్నప్పుడు ఆ తల్లి చెప్పింది, ఆయన నువ్వు ఎక్కడున్నా సరే ప్రభువుకు సాక్షిగా జీవించాలి. ప్రార్థనను నిర్లక్ష్యం చేయొద్దు, వాక్య ధ్యానాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. ప్రార్థన, వాక్యము చదవటము, ఈ రెండు కూడా ఒక పక్షికి రెండు రెక్కలు ఎలాగో ఒక ఆత్మీయునికి కూడా ప్రార్థన, వాక్యము రెండు రెక్కలు వంటివి. రెండు రెక్కలు కలిగినటువంటి పక్షి ఏ విధంగా అద్భుతంగా వేటగాడికి అందకుండా ఎగురుతూ ఉంటుందో, అలాగే నువ్వు ప్రార్థన, వాక్యము ఈ రెండు రెక్కలు కలిగి ఉన్నట్లయితే సైతాను యొక్క అగ్ని బాణాలకు అందకుండా నువ్వు చక్కగా ఎగరగలుగుతావు. సైతాను శోధనలకు లొంగకుండా ఉంటావు. ప్రార్థన, వాక్యాన్ని నిర్లక్ష్యం చేయకు. ఆ తల్లి మాటను శిరస అంగీకరించాడు ఆ కుమారుడు. యుద్ధానికి వెళ్ళాడు. ఆ యుద్ధంలో వాళ్ళు నివసించేటటువంటి డేరాల్లో 20 మంది 30 మంది ఆ విధంగా కలిసి నివసిస్తూ ఉండేవారు. కలిసి యుద్ధ భూమిలో బస చేస్తూ ఉండేవారు. సాయంత్రం అయింది, అందరూ విశ్రమించారు. ఈ కుర్రవాడు తల్లికిచ్చిన మాట ప్రకారం నెమ్మదిగా లేచాడు. అలా లేస్తున్నప్పుడు తనకొక భయము, తనకొక బిడియము. ఏమిటంటే, ఏమన్నా అనుకుంటారేమో నేను బైబుల్ తెరిస్తే, ఏమన్నా అనుకుంటారేమో నేను మోకరిస్తే, నా చుట్టూ ఉన్న సైనికులు చూసి హేళన చేస్తారేమో, ఏమిటి వీడు పెద్ద భక్తుడిలా ఉన్నాడే, ఏమిటి వీడు క్రిస్టియన్నా, క్రిస్తనోడా అని అంటారేమో. అనేక ఆలోచనలు తన మనసును తొలిచివేసినాయి. కానీ తన తల్లి చెప్పిన మాట మరలా మరలా జ్ఞాపకం వస్తుంది. ఏమిటి నాయనా? ప్రార్థన, వాక్య ధ్యానము. ఒక పక్షికి రెండు రెక్కలు ఎలాగో ఒక ఆత్మీయునికి అలాగే. వేటగానికి దొరకకుండా ఆ రెండు రెక్కలు ఏ విధంగా పక్షిని ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్తాయో, అలాగే ప్రార్థన, అలాగే వాక్య ధ్యానము సైతాను శోధనలకు లొంగకుండా ఒక ఆత్మీయుని ఉన్నతమైన జీవితానికి తీసుకెళ్తాయి. నిర్లక్ష్యము చేయవద్దు. ఆ తల్లి మాటలు జ్ఞాపకం రావడం ఆలస్యం. ఎవరు ఏమనుకుంటే నాకేమిటి? నా ప్రభువు నా కొరకు బహిరంగంగానే మరణించాడే, బహిరంగంగానే వెల చెల్లించాడే, బహిరంగంగానే దెబ్బలు తిన్నాడే. అటువంటి దేవుణ్ణి సేవించే నేను ఎందుకు సిగ్గుపడాలి? నేను క్రైస్తవుణ్ణి అని తెలియచేయటానికి. ఎందుకు సిగ్గుపడాలి? పరిశుద్ధ గ్రంథాన్ని చదవటానికి. ఎందుకు సిగ్గుపడాలి? జీవము కలిగిన దేవుని ఎదుట మోకరించటానికి. నెమ్మదిగా లేచాడు. తాను ఉన్నటువంటి బెడ్ పక్కనే మోకరించాడు. మోకరించి నెమ్మదిగా బైబుల్ తెరిచాడు. ఎవరేమనుకున్నా పర్వాలేదు, నేను ప్రభువునకు నేను సాక్షిగా జీవించాలి, నేనున్న చోటే నిర్భయంగా ప్రభు బిడ్డగా జీవించాలి తీర్మానం తీసుకున్నాడు. మోకరించాడు, బైబుల్ తెరిచాడు, చదవటం మొదలుపెట్టాడు.
అలా మోకరించి బైబిల్ తెరిచి చదవటం మొదలుపెట్టినప్పుడు ఏదో శబ్దం వినిపించింది. తనకు అర్థమైంది, ఎవడో లేచాడు, నన్ను గమనిస్తున్నాడు, ఏం చేస్తున్నానో చూస్తున్నాడు. వాడు చూస్తే మాత్రం నాకేమిటిలే, నేను చూడాల్సింది బైబిల్ని. ఆ బైబిల్నే చూస్తూ నేను బైబిల్నే ధ్యానిస్తూ ముందుకు సాగుతాడని చెప్పి అలాగే బైబిల్ చూస్తూ బైబిల్ని ధ్యానిస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మరొక మూల మరొక శబ్దం వినిపించింది. అర్థమైంది, నెమ్మదిగా అందరు లేస్తున్నారు. ఒకటి తర్వాత ఒకడు లేస్తున్నాడు. ఎందుకని? ఓహో, మన మధ్య ఒక భక్తుడు బయలుదేరాడు, మన మధ్య ఒక క్రిస్తానుడు ఉన్నాడు. మోకరించి మరీ ప్రార్థన చేస్తున్నారు. నేను కళ్ళు తెరిచేసరికి వీళ్ళందరూ కూడా నన్ను ప్రశ్నిస్తారు, అడుగుతారు, కడుగుతారు. సిద్ధపడదాం, క్రీస్తు కొరకు సాక్షిగా జీవించడానికి సిద్ధపడదాం. వాళ్ళు ఏ నిందలు వేసినా అవమానపరిచినా సరే సిద్ధపడదాం అని చెప్పి తను ధైర్యపరుచుకున్నాడు. కాసేపు ప్రార్థన చేసిన తర్వాత కళ్ళు తెరిచి నెమ్మదిగా వెనక్కి చూశాడు, పక్కకు చూశాడు. ఆ మూల ఒక సైనికుడు మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. మరొక మూల మరొక సైనికుడు లేచి ప్రార్థన చేస్తున్నాడు. మరొక మూల మరొక సైనికుడు లేచి బైబిల్ చదువుతున్నాడు. కారణం తెలుసా? ఎప్పుడైతే ఇతడు ధైర్యం చేసి వాళ్ళ మధ్య నేను ప్రభువుకు సాక్షిగా జీవించాలి, భయపడను అని చెప్పి మోకరించాడో, భయపడుతూ ఉన్న మరొక క్రైస్తవుడు ఇతన్ని చూసి అతడు మోకరించాడు. భయపడుతున్న మరొక ఆత్మీయుడు వీళ్ళను చూసి అతడు మోకరించాడు. ఆ 30 మందిలో ఇంచుమించు 10 మంది క్రైస్తవులే. కానీ ఎవడు ధైర్యం చేయలా వారి మధ్య క్రీస్తుకు సాక్షిగా జీవించడానికి. కానీ ఎప్పుడైతే మొదటిగా ఈ కుర్రవాడు మోకరించాడో 10 మంది తయారయ్యారు మోకరించేవారు. ఎప్పుడైతే ఒక్కడు ధైర్యంగా ప్రభువుకు సాక్షిగా జీవించడానికి తెగించాడో 10 మందికి ఊతాన్నిచ్చాడు, 10 మందికి ధైర్యాన్ని ఇచ్చాడు, 10 మందికి మాదిరిగా నిలిచాడు. సహోదరుడా, సహోదరి, నువ్వు ప్రభువు కొరకు సాక్షిగా జీవించాలి, రోషము కలిగిన సాక్షిగా జీవించాలి. నీ జీవితంలో ఉన్నటువంటి రోషము 10 మందికి ధైర్యాన్ని ఇవ్వాలి. ప్రభు కొరకు రోషము కలిగి జీవించడానికి. పిరికి వారు పరలోకానికి వెళ్ళరు అని బైబిల్ సెలవిస్తుంది. కానీ నీతిమంతుడు ధైర్యము కలిగి సింహం వలె ఉంటాడని బైబిల్లో ఉంది. నువ్వు క్రీస్తు రక్తములో కడగబడిన వాడివైతే నీతిమంతుడవు. క్రీస్తు రక్తములో కడగబడిన వ్యక్తివైతే నువ్వు పరిశుద్ధుడవు. పరిశుద్ధుడు గనుక, నీతిమంతుడు కనుక ఈ భూమి మీద సింహం వలె ధైర్యంగా ఉండాలి తప్ప దుష్టుడు తరముకుండానే పారిపోతాడు. పాపము చేసేవాడు భయపడుతూ ఉంటాడు, భయపడి చస్తూ ఉంటాడు. నువ్వెందుకు భయపడాలి? క్రీస్తును నమ్మిన నీవు భయపడడానికి వీల్లేదు. ఆ యేసే బైబిల్లో 366 సార్లు చెప్పాడు. ఏమని? భయపడకుడి. ఎన్నిసార్లు చెప్పాడు? 366 సార్లు. అంటే లీఫ్ ఇయర్ కూడా కలిపేసి సంవత్సరానికి 365 దినాలు. లీఫ్ ఇయర్ వచ్చింది అనుకోండి, 366 దినాలు. కానీ బైబిల్లో భయపడకుడి అని ఎన్నిసార్లు ఉందో తెలుసా మీకు? 366 సార్లు ఉంది. అంటే నా ప్రభువు ప్రతి దినము నీకు చెప్తున్నాడు, ఈ భూమి మీద నువ్వు నాకు సాక్షిగా జీవించడానికి భయపడవలసిన అవసరము లేదు, భయపడవద్దు. ఆనాడు అరిమితయ్య యోసేపు సాక్ష్యము చెప్పడానికి భయపడుతున్నాడు. యేసుక్రీస్తు బ్రతికున్నంత కాలము యోసేపు సాక్షిగా జీవించడానికి ముందుకు రాలేకపోయాడు. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా ఇలాంటి యోసేపు వలె క్రీస్తుకు సాక్షిగా జీవించడానికి భయపడుతున్నవారు? అయితే ఆ స్థితిలోంచి మనం బయటికి రావాలి. 2, యూదులకు భయపడి అనుంది. యూదులకు భయపడి. మరొక్కసారి చూస్తారా? యోహాను సువార్త 19:38. అటు తరువాత యూదుల భయము వలన రహస్యముగా యేసు శిష్యుడైన, దయచేసి వినండి, మిగిలిన 10 మంది శిష్యులు కూడా భయపడిపోయారు. యేసుక్రీస్తు సిలువ వేయబడినప్పుడు యేసు దగ్గర ఒక యోహాను తప్ప ఇంకెవ్వరూ లేరు. మరి ఏమైపోయారు? వీళ్ళందరూ పారిపోయారు. పారిపోవడమే కాకుండా ఎవ్వరికి కనిపించకుండా రహస్యంగా ఒక గదిలో చేరారు. చూడండి కావాలంటే. మరి ఈ శిష్యులు ఎక్కడున్నారో 20వ అధ్యాయము
19వ వచనము. ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా వీళ్ళు భయపడిపోయారు. భయపడి దాక్కున్నారు. యూదులకు భయపడి దాక్కున్నారు. సైనికులకు భయపడి పారిపోయారు. కానీ గమనించండి, ఎప్పుడైతే ఈ పేతురు, యాకోబు, ఈ మిగిలిన శిష్యులు పరిశుద్ధాత్మ దేవుని శక్తిని పొందుకున్నారో, పునరుద్ధాన బలాన్ని పొందుకున్నారో, ఏ యెరూషలేములో సైనికులకు భయపడ్డారో, పరిసయ్యులకు భయపడ్డారో, యూదులకు భయపడ్డారో, భయపడి ఒక గదిలో దాక్కున్నారో, అదే పేతురు, అదే యాకోబు, అదే యోహాను, వీళ్ళందరూ కూడా యెరూషలేములోనే పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడినటువంటి ఈ పేతురు, యోహాను, యాకోబు వారి మధ్య లేచి నిలబడి, ఏ క్రీస్తునైతే మీరు చంపివేశారో ఆ క్రీస్తునే మేము ప్రకటిస్తున్నాం, ఆ క్రీస్తుకే మేము సాక్షులుగా ఉన్నాం అని ఖచ్చితంగా లేచి నిలబడి ధైర్యంగా సాక్ష్యం ఇచ్చారు. ఎప్పుడు? పరిశుద్ధాత్మ దేవుని శక్తి చేత నింపబడినప్పుడు. ఎవరు పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారు? క్రీస్తుకు సాక్ష్యముగా జీవించేవాళ్ళు. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనములో, మీరు యెరూషలేములో ఎదురు చూడండి, నేను వెళ్ళి పరిశుద్ధాత్మ దేవుణ్ణి పంపిస్తాను, ఆయన వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుంటారు, అప్పుడు మీరు నాకు సాక్షులై ఉంటారు. ఎవరు పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాళ్ళు? చాలా మంది బైబిల్ని సరిగా అర్థం చేసుకోక, గమనించక, గ్రహించక పరిశుద్ధాత్మ అని అంటే ఏమిటో వింతలు, విశేషాలు, విడ్డూరాలు అవే అనుకుంటారు. దయచేసి వినండి, బైబిల్లో ఏముందో తెలుసా? మీరు పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు మీరు నాకు సాక్షులై ఉంటారు. ఎంతమంది నమ్ముతున్నారు సతీష్ కుమార్ అనేటటువంటి యవనస్తుడు క్రీస్తు రక్తములో కడగబడి రక్షించబడిన తరువాత లక్షల మందికి సాక్షిగా, క్రీస్తుకు సాక్షిగా ఉంటున్నాడు అని నమ్మిన వారు చూపిస్తారా? నేను క్రీస్తుకు సాక్షిగా ఉన్నాను అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఉండే ఆ విధంగా చేయిస్తున్నాడు అంటారా, లేకుండానే చేయిస్తున్నాడు అంటారా? బైబిల్ సెలవిస్తుంది, మీరు పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు నాకు సాక్షులై ఉంటారు. మీలో ఎంతమంది క్రీస్తుకు సాక్షులుగా ఉంటున్నారో చూపిస్తారా? క్రీస్తుకు సాక్షులుగా ఉంటున్నారు. మీరు క్రీస్తుకు సాక్షులుగా ఉన్నారు అంటే పరిశుద్ధాత్ముడు దేవుడు మీలో ఉన్నాడు కాబట్టే అది సాధ్యమవుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు నీలో లేకుండా క్రీస్తుకు సాక్షిగా నువ్వు జీవించడం సాధ్యము కాదు. అసలు సిసలైన ఆత్మీయుడు, అసలు సిసలైన ఆత్మ గలవాడు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారంటే క్రీస్తుకు సాక్షిగా జీవించేవాడే అసలు సిసలైన ఆత్మీయుడు, అసలు సిసలైన ఆత్మ గలవాడు. బైబిల్ ప్రకారం మంచిది. ఆనాడు ఈ శిష్యుడు, యోసేపు అనే శిష్యుడు భయపడిపోయాడు. దేనికి భయపడ్డాడు? సమాజానికి భయపడ్డాడు. ఈరోజు మనలో ఎవరైనా ఉన్నారా? బ్రదర్, నేను కూడా ప్రభు కొరకు రోషం కలిగి జీవించాలనుకుంటున్నాను, కానీ మా కులస్తులకు భయపడుతున్నాను, మా బంధువులకు భయపడుతున్నాను, మా స్నేహితులకు భయపడుతున్నాను. నువ్వేమిట్రా ఆ దేవుణ్ణి నమ్మడం ఏమిట్రా? నువ్వేమిట్రా దాంట్లో దిగిపోయావేమిటి? ఇదేమన్నా చెరువా దిగిపోవడానికి? దాన్ని నువ్వు పుచ్చుకున్నావేమిట్రా? ఆ మతం మనకెందుకురా? దయచేసి గమనించండి, యేసుక్రీస్తును సిలువకు అప్పగించింది ఎవరో తెలుసా మీకు? మతాధికారులు. ఎందుకని? యేసుక్రీస్తుకు మతానికి అసలు పడనే పడదు. ఎందుకని? యేసుక్రీస్తు ఒక మతాన్ని స్థాపించడానికి లోకానికి రాలేదు. మతాధికారులే యేసుక్రీస్తును సిలువకు అప్పగించారు. కారణము, ఆయన మతాన్ని ప్రోత్సహించలేదు. నా ప్రభువు ఏ మతాన్ని స్థాపించిన వాడు కాదు. నా ప్రభువు పరలోకానికి మార్గాన్ని చూపించడానికి వచ్చిన ఏకైక దేవుడు. క్రైస్తవ్యము మతము కానే కాదు. మతాన్ని ఇంగ్లీష్లో రిలీజియన్ అన్నారు. ఈ రిలీజియన్ అనే పదము లాటిన్లో ఇజం అనే పదం నుంచి పుట్టుకొచ్చింది. ఇజం, ISM.
ఇజం. ఇజం అనే పదం నుంచి రిలీజియన్ అనే పదం పుట్టుకొచ్చింది. దానికి తెలుగులో మతం. దేనికైతే చివరన ఐఎస్ఎం ఇజం ఉంటుందో అది రిలీజియన్, అది మతం. మతం అనే దానికి మరొక అర్థం ఏమిటో తెలుసా మీకు? వాడి మతం వాడిదండి అంటే వాడి ఇష్టం వాడిదండి, వాడి పద్ధతి వాడిదండి, వాడి నమ్మకం వాడిదండి. నమ్మకము, పద్ధతి, ఇష్టము, అభిష్టము ఇవన్నీ మతానికి పర్యాయ పదాలు, పర్యాయ అర్థాలు. క్రైస్తవ్యము ఇజం కాదండి, కమ్యూనిజం, బుద్ధిజం, జుడాయిజం. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాను నేను, ఇజంతో ముగిసేవి. ఇప్పుడు మీరు చూసుకోండి. ఏదైతే ఐఎస్ఎం ఇజం అనగా రిలీజియన్ అనగా మతం, వారి పేరులోనే మతం కనిపిస్తుంది. కానీ క్రిస్టియన్ ఇజం కాదు. క్రిస్టియానిటీ అనగా ఇది మతానికి సంబంధించింది కాదు, ఇది మార్గానికి సంబంధించింది. మనిషిగా జీవించటానికి, మనిషి మరణించిన తరువాత పరలోకానికి వెళ్ళడానికి ఏకైక మార్గం, దేవుడే మనిషికి చూపించిన మార్గం క్రైస్తవ్యం. ఇది మతం కానే కాదు. కానీ అంటూ ఉంటున్నారు ఏమని? ఆ మతం పుచ్చుకున్నావా? ఆ మతంలో దిగిపోయావా? వాళ్ళ మతం మనకెందుకు? మతం ఏం చేస్తుందో చెప్పమంటారా? మతం మనిషికి తెలియచేస్తుంది ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎలా జీవించాలి, ఎలా జీవించకూడదు. ఉదాహరణకి ఒక కుర్రవాడు కాలువలో కాలు జారి పడిపోయాడు. ఈ లోపల ఎవరో వచ్చి, ఒరే బాబు నీకు ఈతొచ్చా? ఈత రాకే కదా సారు, నీళ్ళలో కొట్టుమిట్టాడుతూ నన్ను రక్షించండి, నన్ను కాపాడండి అని చెప్పి వాడు అరుస్తున్నాడు, కేకలేస్తున్నాడు. ఓరి పనికి మాలోడా, నీకు ఈత రాకపోతే నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? సార్ నాకు కావాల్సిన లెక్చర్లు కాదు సార్, నాకు కావాల్సింది రక్షించే నాదుడు. మీకు చేతనైతే నన్ను రక్షించండి, మునిగిపోతున్నాను, కాపాడండి. అప్పుడు అతను అంటాడు, ఒరే నేను చెప్పినట్టుగా చెయ్యి. ఏం చేయమంటారు చెప్పండి? కుడి చేయి చాపు, ఎడం చేయి చాపు, కుడి కాలు చాపు, ఎడం కాలు చాపు, 4 కలిపి ఊపు. ఆటోమేటిక్గా నీకు ఈత వచ్చేస్తుంది, ఆటోమేటిక్గా గట్టుకొచ్చేస్తావు. ఇది మతం చెప్పేది. అక్కడికి వెళ్ళు, ఇక్కడికి వెళ్ళు, అది చెయ్యి, ఇది చెయ్యి, అక్కడ మునుగు, ఇక్కడ తేలు. మతం చెప్పేది అదే. ఈ లోపట ఎవరో, అయ్యా నీ కొడుకు నీళ్ళల్లో మునిగిపోతున్నాడు. వార్త తండ్రికి తెలిసింది. ఆ తండ్రి పరుగున సమాంతంగా నీళ్ళలోకి ఉరికేశాడు. తన కుమారుడు ఎక్కడ పడిపోయి మునుగుతున్నాడో అక్కడికి వెళ్ళి గట్టిగా పట్టుకున్నాడు. తన కుమారుని రక్షించుకొని ఒడ్డుకు తెచ్చుకున్నాడు. ఇది మతము కాదు, ఇది రక్షించే మార్గము. యేసుక్రీస్తు పరలోకంలో కూర్చొని మనిషికి చెప్పలా, నువ్వు ఇది చెయ్యి, నువ్వు అది చెయ్యి, అలా చెయ్యి, ఇలా చెయ్యి, అప్పుడు పరలోకానికి వస్తావు చెప్పలా. మరి ఏం చేశాడు? మనిషి నశించిపోతున్నప్పుడు, మనిషి పాపముల చేత, అపరాధముల చేత చచ్చి నరక కూపంలో కాలిపోబోతున్నప్పుడు, నశించిపోబోతున్నప్పుడు, మునిగిపోబోతున్నప్పుడు అమాధంగా ఆయన పరలోకము నుంచి భూమి మీదకు దిగి వచ్చాడు, ఉరుక్కుంటూ వచ్చాడు. నువ్వు నేను ఎక్కడ పడిపోయి ఉన్నామో, ఎక్కడ పతనమైపోయి ఉన్నామో అక్కడికి ఆయన వచ్చాడు. ఎందుకని? నిన్ను నన్ను మన పాపముల నుండి, పాపిష్టి సుడిగుండము నుండి విడిపించడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చి మనిషిని పాపిష్టి ఊబిలో నుంచి విడిపించి పరలోకానికి తీసుకుని వెళ్ళడానికి వచ్చిన ఏకైక దేవుడు నేను ప్రకటిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు. మతం కాదు, మార్గం. పరలోకానికి ఏకైక మార్గం. మతం అంటారేమిటి? ఈరోజు మనలో ఎంతమంది భయపట్టల్లా సమాజానికి? ఆనాడు అక్కడున్న సమాజానికి భయపడిపోయాడు. ఎవరు? యోసేపు. భయపడిపోయి రహస్యంగా ఉండిపోయాడు, రహస్య శిష్యుడుగా ఉండిపోయాడు. ఎందుకు భయపడ్డాడు? ఎవరికి? సమాజానికి. ఉన్నారా ఈరోజు మన మధ్య సమాజానికి భయపడిపోయేవాళ్ళు? బంధువులకు, స్నేహితులకు, కులం వారికి, ప్రాంతం వారికి మా వాళ్ళు ఏమనుకుంటారో, మమ్మల్ని వెలివేస్తారేమో, మా పిల్లలకు పెళ్ళిళ్ళు కావేమో,
క్రీస్తుని నమ్ముకుంటే పెళ్ళిళ్ళు కావా అండి? నాకు పెళ్ళయింది. క్రీస్తుని నమ్ముకుంటే పెళ్ళిళ్ళు కావా? పెళ్ళైన వాళ్ళు చేయి చూపిస్తారా? క్రీస్తుని నమ్ముకుంటే మీకు పెళ్ళయిందా, పెళ్లి కాలేదా? వినండి సహోదరి సహోదరులు, అసలు మనిషికి వివాహ వ్యవస్థ ప్రారంభించిన వాడే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని చూచి నరునికి ఆదాముకు సాటి అయిన సహాయినిగా అవ్వను తీసుకొచ్చిన వాడే దేవుడు. వివాహ వ్యవస్థను ఏర్పరిచిన ఈ దేవుడు గురించే మాట్లాడుతూ ఏమంటారు తెలుసా? ఆ దేవుడు నమ్ముకుంటే పెళ్లి కాదు. భలే వాళ్ళే. ఆ దేవుడిని నమ్ముకుంటే పెళ్ళి ఎందుకు కాదు? అఫ్కోర్స్ 2-3 పెళ్ళిళ్ళు కాకపోవచ్చు. ఎందుకని? ఈ దేవుడు ఆ టైపు కాదు కాబట్టి. ఈయన పరిశుద్ధుడు, అతి పరిశుద్ధుడు. ఈ లోకంలో ఏ తప్పు చేయనివాడు, ఏ పాపము లేనివాడు, అతి పరిశుద్ధుడు నేను ప్రకటిస్తున్న ఈ ప్రభు అయిన యేసుక్రీస్తు. అడుగుతున్నాను ఈరోజు, భయపడుతున్నావా సమాజానికి? భయపడుతున్నావా నీ చుట్టూ ఉన్నవారికి? ఆ భయపు కట్టులు తెంచివేసుకొని నువ్వు బయటికి రావాలి. యోసేపు భయపడ్డాడు, భయపడినంత కాలం భయపడ్డాడు, మనుషులకు భయపడ్డాడు, సమాజానికి భయపడ్డాడు. ఒకరోజు తీర్మానం తీసుకున్నాడు, ఇంకెంతకాలం భయపడతా? యేసయ్య బ్రతుకున్నంత కాలం భయపడ్డాను, ఇలా ఎంతకాలం భయపడతాను? ఇక లాభం లేదు, బయటపడాల్సిందే. భయపడ్డం కాదు కావాల్సింది, బయటపడాల్సిందే. ఆ రోజు యేసుక్రీస్తు సిలువలో ప్రాణాలు విడిచిపెట్టి వేలాడుతున్నప్పుడు ఆ యోసేపు ఓ తెగింపుతో ముందుకొచ్చాడు. ఏమిటి? భయపడ్డానికి వీల్లేదు, బయటపడాలి. భయము అనే కట్టులు తెంచుకొని బయటపడాలి. సమాజానికి భయపడేటటువంటి ఈ తత్వము నుంచి నేను బయటపడాలి. తిన్నగా పిలాతు అనగా రోమా సామ్రాజ్యాన్ని, ఆనాడు ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న గవర్నర్ పిలాతు దగ్గరకు తిన్నగా వచ్చేశాడు. అయ్యా, యేసుక్రీస్తు యొక్క మృతదేహము నాకు కావాలి. ఎందుకు? నేను ఆయన శిష్యుణ్ణి, ఆయనకు సమాధి కార్యక్రమాలు చేయాలి. దిక్కు మాలిన మనుషులను, దిక్కు దశ లేకుండా జీవించే వారిని విడిపించడానికి, రక్షించడానికి ఆయన సిలువ మీద దిక్కుమాలిన వాడిగా ఒంటరిగా మరణించాడు. కానీ ఆయన ఒంటరి మాత్రం కానే కాదు, ఆయన వెనుక మేము ఉన్నాం. భయపడి కొంతకాలం ఎడంగా ఉన్నాం, కానీ ఇదిగో తెగించి వచ్చాను, నాకు ఆ యేసు కావాలి. తెగింపుతో బయటకు వచ్చాడు. ఈ పునరుద్ధాన దినమందు సహోదరుడా, సహోదరి, నువ్వు ప్రభువు కొరకు తెగించి బయటకు రావాలి. ప్రభువుకు సాక్షిగా జీవించటానికి, సమాజానికి భయపడకుండా, చుట్టూ ఉన్న వారికి భయపడకుండా, నీవు కలిగి ఉన్న విశ్వాసము కొరకు నిలబడ్డానికి నువ్వు ముందుకు రావాలి. అదే దేవుడు కోరుకుంటున్నాడు. పిలాతు అతన్ని చూశాడు, అతని ధైర్యాన్ని చూశాడు. సరే, తీసుకెళ్ళు, సెలవిచ్చాడు. ఆ యోసేపు యేసుక్రీస్తును ఆ సిలువపై నుంచి దించి తన కొరకు తొలిపించుకున్న, ఆ రోజుల్లో ధనవంతులు ముందుగానే సమాధిని తొలిపించుకుంటారు. బైబిల్లో అదే చూస్తున్నాం. 27వ అధ్యాయము మత్తయి సువార్త 60వ వచనము. తాను రాతిలో తొలిపించుకొనిన క్రొత్త సమాధిలో దానిని ఉంచి సమాధి ద్వారమునకు పెద్ద రాయి పొర్లించి వెళ్ళిపోయిను. మగ్దలేని మరియయు వేరొక మరియయు అక్కడనే సమాధికి ఎదురుగా కూర్చుని ఉండిరి. అంతవరకు భయపడుతూ ఉన్నటువంటి యోసేపు యేసుక్రీస్తు నా కొరకే ప్రాణం పెట్టాడు అనే సత్యము గ్రహించినప్పుడు భయపడుతున్న యోసేపు కాస్త బయటపడ్డాడు. ఉన్నారా మన మధ్య భయపడుతున్నటువంటి వాళ్ళు? అయితే ఈ రాత్రి, ఈ సమయంలో బయటపడండి, ప్రభువు కొరకు రోషము కలిగి జీవించటానికి.
ప్రభు సాక్షిగా జీవించటానికి. నువ్వు నమ్మిన సిద్ధాంతం ఎంత శ్రేష్టమైందో, నువ్వు నమ్మిన దేవుడు ఎంత గొప్పవాడో, ఆయనలో ఉన్నటువంటి దైవ లక్షణాలు ఏమిటో, ఎందుకు నీవు ఆయనను నమ్ముతున్నావో తెలియచేయటానికి భయపడుతున్న నీవు ఆ భయము నుంచి, ఆ భయపు కట్లను తెంచుకొని నువ్వు బయటపడాలి. ఆ రోజు యోసేపు బయటపడ్డాడు. భయము అనే కట్లు తెంచుకుంటూ బయటకు వచ్చాడు. ఈరోజు బయటపడాలని చెప్పి దేవుడు కోరుతున్నాడు. బయటపడతావా? భయము కోరల్లో నుంచి బయటపడతావా? సమాజం ఏమనుకుంటుందో, నీ చుట్టూ ఉన్నవారు ఏమనుకుంటారో అనేటటువంటి ఆలోచన నుంచి బయటపడతావా? యేసుక్రీస్తును జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఓ విచిత్రమైన సత్యం బయటకు వస్తుంది. ఏమిటది? యేసుక్రీస్తు సమాధి చేయబడింది బదులు పుచ్చుకున్న సమాధిలో. ఆ సమాధి తండ్రి కాదు, అది వేరే వాళ్ళది. వేరే వారి సమాధిలో యేసుక్రీస్తు సమాధి చేయబడ్డాడు. యేసుక్రీస్తు జన్మించినప్పుడు మీరు చూడండి, యేసుక్రీస్తు జన్మించింది బదులు పుచ్చుకున్న పశువుల పాకలో. ఆ పాక అయింది కాదు. యేసుక్రీస్తు జన్మించింది బదులు పుచ్చుకున్న పశువుల పాకలో. యేసుక్రీస్తు బోధించింది బదులు పుచ్చుకున్న పడవలో. యేసుక్రీస్తు యెరూషలేముకు వచ్చింది బదులు పుచ్చుకున్న గాడిద మీద. యేసుక్రీస్తు 5 రొట్లను 2 చేపలను అనేక వేల మందికి పంచిపెట్టింది బదులు పుచ్చుకున్న 5 రొట్టెలు 2 చేపలు. యేసుక్రీస్తు తన శిష్యులతో భోజనం చేయాలని ఆశపడినప్పుడు చివరి రాత్రి ఆయన భవనంలో శిష్యులతో భోజనం చేశాడు. ఆ భవనం కూడా బదులు పుచ్చుకున్న భవనమే. ఆయన రాజులకు రాజు అయి ఉండి ప్రభులకు ప్రభు అయి ఉండి ఈ భూమి మీద ఓ మాట అన్నాడు, నక్కలకు బొరియలున్నాయి, ఆకాశ పక్షులకు గూడులున్నాయి, కానీ మనుష్య కుమారునికి తలదాచుకోవడానికి ఈ భూమి మీద చోట్లేదు. ఆస్తిపాస్తుల కోసం ఆరాటపడుతున్న సహోదరుడా, సహోదరి, సొంత ఇల్లు కోసం తంటాలు పడుతున్న సహోదరుడా, సహోదరి, ఒక్కసారి ఆలోచించు. యేసుక్రీస్తు ఎటువంటి జీవితం జీవించాడో. సొంత ఇల్లు ఉండడం తప్పేం కాదు, కానీ అప్పులు చేసేసి వడ్డీలకు తెచ్చేసి ఆ తర్వాత ఆ వడ్డీ చెల్లించలేక, అప్పులు చెల్లించలేక కొనుక్కున్న ఇల్లే మళ్ళీ అమ్మేసేటటువంటి స్థితికి ఎంతమంది రాలేదంటారు? నా దగ్గరకు వచ్చి ఎంతమంది ఆ ప్రార్థన చేయించుకోలేదంటారు? అయ్యా, ఎంతో ఆశతో 40 లక్షలు పెట్టి ఇల్లు కొన్నామయ్యా, మరేమైంది? 70 లక్షలు అయిందయ్యా. ఏమిటి? అప్పు వడ్డీ అంతా కలిపి. మీరు ఇప్పుడు ఏం చేయబోతున్నారు? ఆ ఇల్లు అమ్మబోతున్నాము, ఇంకొక స్థలము అమ్మితే 70 లక్షలు వస్తుంది. ఇప్పుడు ఇల్లు పోతుంది, ఉన్న స్థలము పోతుంది. దేనికి? శక్తికి మించిన కోరికను బట్టి. ఒకసారి యేసు వైపుకు చూద్దాం. జన్మించింది బదులు పుచ్చుకున్న పశువుల పాకలో, ప్రయాణం చేసింది బదులు పుచ్చుకున్న పడవలో, వాక్యాన్ని బోధించింది బదులు పుచ్చుకున్న నావలో, యెరూషలేములో ప్రవేశించింది బదులు పుచ్చుకున్న గాడిద పైన, శిష్యులతో భోంచేసింది బదులు పుచ్చుకున్న భవనంలో. ఆఖరికి ఆయన మరణించినప్పుడు తనకంటూ సొంతగా సమాధి కూడా లేదు, అది కూడా బదులు పుచ్చుకుందే. బైబిల్ సెలవిస్తుంది, ఆయన ధనవంతుడై ఉండి నీ కొరకు నా కొరకు ఎందుకు దరిద్రుడయ్యాడో తెలుసా? దరిద్రులమైన మనలను ధనవంతులను ఐశ్వర్యవంతులను చేయాలి అని ఏకైక ఉద్దేశం అండి. ఎంత అద్భుతమైన దేవుడు అండి నేను ప్రకటిస్తున్న ఈ శ్రేష్టమైన దేవుడు. ఆ రోజు ఆ యోసేపు ఓ సత్యాన్ని గ్రహించాడు, గమనించాడు. ఏమిటది? ప్రాణాలు ఇస్తామన్నటువంటి శిష్యులేమో మాయమైపోయారు. తీరా సమయం చూస్తే మించిపోతుంది. సాయంత్రం 6 గంటల తర్వాత సమాధి కార్యక్రమాలు చేయకూడదు యూదుల సాంప్రదాయ ప్రకారము. అనగా ఇక ఈ రోజు సమాధి చేయకపోతే ఇక 24 అవర్స్ వరకు సమాధి చేసే అవకాశం లేదు. సమయం మించిపోతుంది, సమయం ముంచుకొని వచ్చేస్తుంది. ఓ తీర్మానం నేను తీసుకోవాలి. ఏమిటది? ఇప్పటిదాకా భయపడుతూ జీవించా, అలా భయపడుతూ జీవిస్తున్న నేను బయటపడాలి.
ఇదే అనుకూలమైన సమయం. సాక్ష్యములో సమస్య, సమాజముతో సమస్య, సమయముతో సమస్య. ఇప్పుడు తాను పోరాడుతుంది, సమయంతో పోరాడుతున్నాడు. కారణం ఏమిటి? కాసేపట్లో సబ్బాతు దినము ప్రారంభం కాబోతుంది. యూదులకు సబ్బాతు అనగా విశ్రాంతి దినము, అనగా శుక్రవారం సాయంత్రం 6 గంటలకే స్టార్ట్ అయిపోతుంది. యేసుక్రీస్తు 3 గంటలకు శిలువలో మరణించాడు. 4 అయింది, 5 కావస్తుంది, సాయంత్రం అయిపోతుంది. ఇంకా ఆయనను శిలువపై నుంచి కిందకు దించలేదు. దించే నాదుడు కూడా ఆ రోజు కనిపించలేదు. ఇదంతా గమనిస్తున్నటువంటి అరిమితయ్య యోసేపు సమయం మించిపోతున్నప్పుడు, సమయం ముంచుకొస్తున్నప్పుడు ఓ ఖచ్చితమైన తీర్మానం తీసుకున్నాడు. ఏమిటది? ఇంకెంతకాలం ఇలా జీవిస్తాను? కళ్ళ ముందే దారుణాలు జరిగిపోతూ ఉంటే, కళ్ళ ముందే క్రీస్తుకు అండగా నిలబడవలసిన వాళ్ళు కరువైపోతూ ఉంటే, ప్రతి ఒక్కరు నాలాగే దాక్కొని జీవిస్తూ ఉంటే, క్రీస్తును, క్రీస్తు విలువలను, క్రైస్తవ్యాన్ని ఎలా ఈ లోకానికి చూపించగలం? సమయం మించిపోతున్నప్పుడు, సమయం ముంచుకొని వస్తున్నప్పుడు యోసేపు ఖచ్చితమైన నిర్ణయం తీసుకున్నాడు. ఏమిటి? ఎవరు ఏమనుకుంటే నాకేమిటి? ఇంత జరిగిన తరువాత, యేసే నా కోసం ప్రాణం పెట్టిన తరువాత ఎవరు ఏమనుకుంటే నాకేంటి, ఎవడు ఏమనుకుంటే నాకేమిటి? నేను చేయాల్సింది నేను చేస్తాను. ధైర్యం చేశాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరుడా, సహోదరి, ఎవరో ఏదో అనుకుంటారని నీ ఆత్మీయతను, దేవుడు నీ పట్ల కలిగి ఉన్న ఉద్దేశాలను, దేవుడు నీ పట్ల కలిగి ఉన్న ప్రణాళికను, దేవుడి దగ్గర నుంచి ఆశిస్తున్నటువంటి ఆత్మీయతను సమాధి చేయొద్దు. సమయము మించిపోతుంది. క్రీస్తు కొరకు రోషము కలిగి జీవించవలసిన సమయము ఆసన్నమైంది. ఇదే అనుకూలమైన సమయము. క్రీస్తు కొరకు జీవించడానికి, క్రీస్తును లోకానికి చాటి చెప్పడానికి ఆనాడు యోసేపు తీర్మానం తీసుకున్నాడు. సమయము మించిపోతున్నప్పుడు, సాయంకాలం అయినప్పుడు అని బైబిల్లో ఉంది. ఆ సాయంకాలం గడిచిపోతే ఇక 24 గంటల సేపు యేసు శవాన్ని ముట్టడానికి కూడా వీల్లేదు. యేసు యొక్క భౌతిక గాయాన్ని టచ్ చేయడానికి కూడా వీల్లేదు. ఆ సత్యాన్ని గ్రహించిన యోసేపు ధైర్యం చేశాడు. సహోదరుడా, సహోదరి, బైబిల్ సెలవిస్తుంది, అంచె దినాల్లో వాక్యము కరువవుతుంది. అంచె దినాల్లో యేసు పేరు ఎత్తితేనే, ఊసు ఎత్తితేనే ప్రాణాలు పోగొట్టుకోవాల్సినటువంటి రోజు రాబోతుంది. సువార్త ద్వారాలు మూసుకుపోయేటటువంటి సమయము ఇప్పటికి అనేక దేశాల్లో దాపరించింది. యేసు నమ్ముతున్నానని చెప్తే చాలు చంపి పడేస్తున్నారు, గొంతులు కోసేస్తున్నారు, మెడలు నరికేస్తున్నారు అనేక దేశాల్లో. అటువంటి పరిస్థితి రాకమునిపే, అటువంటి సమయము దాపరించక మునిపే క్రీస్తును నమ్మిన నీవు ప్రభువు కొరకు సాక్షిగా జీవించాలి. భయాన్ని పక్కన పెట్టి నిర్భయముగా నీవు కలిగి ఉన్న విశ్వాసాన్ని, నీవు చదువుతున్న గ్రంథంలో ఉన్నటువంటి అద్భుతమైన ఆత్మీయ సూత్రాలను, అనగా ప్రేమను, సమాధానాన్ని, సంతోషాన్ని, దీర్ఘశాంతాన్ని, సహనాన్ని, మంచితనాన్ని ప్రజలకు క్రియల్లో చూపించవలసిన సమయము ఆసన్నమైంది. నువ్వేమైనా ప్రభు కొరకు చేయగలిగితే నువ్వు సజీవంగా ఉన్నప్పుడే చేయగలవు. చచ్చిపోయిన తరువాత నువ్వేమీ చేయలేవు. యోసేపు గ్రహించాడు, నేనేమైనా నా ప్రభు కొరకు చేయగలిగితే నేను సజీవంగా ఉన్నప్పుడే చేయాలి. నేను చచ్చిపోయిన తర్వాత నా ఆస్తి అంతా సేవకు రాసిచ్చిన, చచ్చిపోయిన తర్వాత నా బ్యాంక్ బ్యాలెన్స్ అంతా సంఘానికి ఇచ్చిన ఏం ప్రయోజనం? బ్రతికున్నప్పుడే నా ప్రభు కొరకు నేను ఏమైనా చేయాలి. నువ్వు బ్రతికున్నప్పుడే ప్రభు కొరకు జీవించాలి. నువ్వు సజీవంగా ఉన్నప్పుడే ప్రభు కొరకు రోషం కలిగి జీవించాలి. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరుడా, సహోదరి, యోసేపులో చివరి క్షణంలో తెగింపును చూశాం. నీ జీవితంలో కూడా చివరి క్షణాల్లో తెగింపును చూస్తామో, లేక ఈరోజే ఈ ఆత్మీయ పాఠాన్ని నేర్చుకొని ఇక నుంచైనా రోషము కలిగి ప్రభు కొరకు జీవిస్తే ఎంత బాగుంటుంది. సాక్ష్యంలో సమస్య, సమాజముతో సమస్య, సమయముతో సమస్య. తన జీవితకాలం అంతా రహస్యంగా ఉండిపోయాడు.
యేసు బ్రతికున్నంత కాలము రహస్యంగానే ఉండిపోయాడు. ఇక చివరికి వచ్చేసరికి వాస్తవం గ్రహించాడు, సత్యాన్ని గ్రహించాడు, తెగించి బయటకు వచ్చాడు, అర్థం చేసుకున్నాడు. ఇదే సమయము, నేను బయటపడాల్సిన తరుణము. ప్రభు పేరు చెప్తున్నా, ఇదే నీ జీవితంలో ప్రభు కొరకు రోషంగా జీవించాల్సిన సమయం ఆసన్నమైంది. నీ పాపములను విడిచిపెట్టి, పాపిష్టి అలవాట్లను పక్కన పెట్టి, అల్పకాల పాప భోగాలు విడిచిపెట్టి, ఎవరో ఏదో అనుకుంటారేమో అంటారేమో అనేటటువంటి తలంపును విసర్జించి ప్రభు కొరకు రోషముగా జీవించవలసిన సమయము ఇదే. ఇదే అనుకూలమైన సమయము. నేడే రక్షణ దినము. నీ బాధ్యతను నువ్వు నిర్వర్తించటానికి, క్రీస్తు కొరకు రోషము కలిగి జీవించటానికి ఇది అనుకూలమైన సమయం. కనీసం ఈ రోజైనా, కనీసం ఈ గడియలోనైనా నీ మిగిలిన జీవితాన్ని రోషముగా ప్రభు కొరకు ఖర్చు చేయటానికి ఇష్టపడతావా? ఆనాడు యోసేపు అదే చేశాడు. ఎప్పుడు అంతా అయిపోయిందని చెప్పి అందరూ అనుకున్నప్పుడు, అప్పుడు నేను చేయాల్సింది ఇంకా మిగిలే ఉంది అని బయటకు వచ్చాడు. సహోదరా, అమ్మా, సహోదరి, నువ్వు చేయాల్సింది చాలా ఉంది. ప్రభువు కొరకు నా సహోదరి, సహోదరుడా, నువ్వు చేయాల్సింది చాలా ఉంది. ప్రభువు కొరకు జీవించవలసిన జీవితం చాలా ఉంది. ప్రభువు పేరట నువ్వు చేయాల్సిన సేవ చాలా ఉంది. ప్రభువు కొరకు నువ్వు చూపించవలసినటువంటి క్రీస్తు ప్రేమ, లోకానికి చూపించాల్సిన ప్రేమ చాలా ఉంది. కనీసం నీ మిగిలిన జీవితాన్నైనా రోషము కలిగి ప్రభు కొరకు జీవించడానికి, సాక్షిగా జీవించడానికి, సమాజానికి భయపడకుండా జీవించడానికి ఇదే అనుకూలమైన సమయము అని గ్రహించి జీవించడానికి ఎందుకు నీ జీవితాన్ని ఈరోజు ప్రభువుకి అంకితం చేయకూడదు? లెట్ us pray. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరూ ప్రార్థనలోకి ఇవ్వించండి. ప్రభువా, అతి శక్తి మాకు కావాలి. మన్నించు నాయనా, ఇప్పటిదాకా మేము దాక్కున్నాం. మన్నించు ప్రభువా, ఇప్పటి వరకు మేము రహస్యంగానే ఉండిపోయాం. ఏమీ చేయకుండానే మౌనంగా ఉండిపోయాం. చేతగాని వారిగా, చేతలు ఉడికిన వారిగా, చేతులు కట్టుకునే మేము జీవించాం. యోసేపు వలె బయటపడకుండానే లోపటే ఉండిపోయాం, మిగిలిపోయాం. క్షమించు నాయనా. సమయం వచ్చింది మేము నీ కొరకు జీవించటానికి. సమయం వచ్చింది మేము నీ కొరకు సాక్షులుగా బ్రతకటానికి. సమయం వచ్చింది భయము నుండి బయటపడి నిర్భయముగా నిన్ను ప్రకటించటానికి, నిన్ను క్రియల్లో చూపించటానికి. దేనికైతే మేము భయపడ్డామో, ఏ పాపములో పడ్డామో అందులో నుంచి బయటపడి, ప్రభువా, ఈ పునరుద్ధాన దినము నుండైనా, నీ పునరుద్ధాన శక్తిని పొందుకొనైనా మేము నీ కొరకు రోషముగా జీవించే కృప దయచేయండి. ప్రతి పాపము పైన విజయమును దయచేయండి. మమ్మును బంధించిన, మాటి మాటికి మా మీద దాడి చేస్తున్న, మమ్మను లోపరుచుకునే ప్రయత్నం చేస్తున్న, లోపరుచుకుంటున్న ప్రతి విధమైన బలహీనత నుంచి మమ్మను విడిపించండి నాయన. ప్రతి పాపమును మా నుంచి తొలగించండి నాయన. ఇదిగో సిలువలో నీవు కార్చిన రక్తము ద్వారా మమ్మను పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి. పరిశుద్ధులుగా జీవించుటకు కావలసిన శక్తిని, భక్తిని, ఆత్మీయతను, ఆత్మను మాకు అనుగ్రహించండి. ఆనాడు యోసేపు తెగించి బయటకు వచ్చాడు. ఈరోజు మేము అదే చేస్తున్నాం. ఇప్పటి వరకు దాక్కున్న మేము, ఇప్పటి వరకు నీకు దొరకకుండా ఉన్న మేము, ఇప్పటి వరకు ఎవ్వరికీ కనిపించకుండా ఉన్న మేము, ఏమై ఉన్నామో కూడా తెలియకుండా ఉన్న మేము, ఇక నుంచి నీ బిడ్డలుగా జీవించబోతున్నావు. నువ్వు ఆశించినట్టు జీవించబోతున్నావు. నీ చిత్త ప్రకారము జీవించబోతున్నావు. నీ చిత్తమునే చేయబోతున్నావు. నీ చిత్తానుసారంగానే బ్రతకబోతున్నావు. అట్టి కృప మాకు దయచేసి సత్యమునకు సాక్షులుగా మమ్మును మార్చి
సమాజములో నిన్ను కలిగి జీవించి ప్రతి సమయములో రోషము కలిగి సిలువ సైనికునిగా బ్రతికే భాగ్యము మా అందరికీ ఇవ్వమని, ప్రతి విధమైన రహస్య పాపమును విసర్జించి రహస్య జీవితాన్ని సమాధి చేసి నాయనా నీవు కోరుకుంటున్న ట్రాన్స్పరెంట్ జీవితాన్ని నాకు మాకు అనుగ్రహించమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమెన్. షాలోమ్ అండి, దయచేసి గమనించండి. దయచేసి కొంతసేపు మీరు రెస్ట్ తీసుకోవచ్చు. 3 గంటలకి మళ్ళా